అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి లడ్డు కల్తీలో తప్పు జరిగితే ఎవరికైనా శిక్ష ఆ భగవంతుడే చూసుకుంటాడు అన్నట్లుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరి బంధువే వ్యాఖ్యానించడం జరిగింది. ఈ కామెంట్స్‌ని ఒకసారి ఎలా చూడొచ్చంటారు? డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో మనతోటి జగదేవ్ గారు ఉన్నారు. జర్నలిస్ట్, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చంటారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సన్నిహితమైన వ్యక్తి, బంధువు అని విన్నాం. అవును. జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువు, అది కూడా విజయమ్మ గారి వైపు రిలేషన్ అన్నట్టుగా ఒక టాకు. మొత్తానికి ఏదైనా బంధుత్వమే కదా. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడే కాదు, గతంలో వైకాపా ప్రభుత్వ హయాంలో కూడా ఆయన కొన్ని ముక్కుసూటిగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం టిడ్కో ఇల్లు ఇస్తుంది అని చెప్పి ఏదైతే అనౌన్స్ చేశారో వైకాపా ప్రభుత్వంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. బట్ రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. అది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, అదే కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన ప్రభుత్వం ఆ టిడ్కో ఇల్లుకు సంబంధించి గతంలో రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళు లబ్ధిదారులు ఎంక్వైరీ చేసి వాళ్ళ జీవనోపాధి అవకాశాలు ఏమున్నాయి, వాళ్ళు నిజంగా పేదవాళ్ళ కాదా, వాళ్ళు ఎటువంటి కమ్యూనిటీ దీనికి సంబంధించిన వాళ్ళు, రిజర్వేషన్ ఏముంది, అన్ని రకాలుగా చెక్ చేసి ఇప్పుడు రేపు ఉగాదికి ఇవ్వబోతున్నారు. అయితే దీని మీద చాలా అవకతవకలు జరిగాయి, చాలా సెట్టింగ్లు జరిగాయి. వీటి మీద మాట్లాడడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కలవడానికి వెళ్తే కూడా కలవనివ్వలేదు, మాట్లాడడానికి వెళ్తే మాట్లాడనివ్వలేదు. పైపెచ్చి ఈయన ఇలా మాట్లాడితే ఇద్దరి మీద ఎలిగేషన్ తీసుకొచ్చారు. అదీ కాక విజయమ్మ గారి దగ్గర బంధువు ఎవరో చనిపోవడానికి విజయమ్మ గారు ఒంగోలు వెళ్ళినప్పుడు ఇప్పుడు విజయమ్మ గారిని కూడా కలిసి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి బాగాలేదు, ఇలా అయితే గవర్నమెంట్ రాదు అని చెప్పినా కూడా మేము చెప్తేనే ఎవరు వినట్లేదు అన్నట్టుగా ఆవిడ చెప్పారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలినేని గారు ప్రెస్ మీట్ పెట్టి మా అబ్బాయిని రాజకీయాల్లోకి తేవాలనుకుంటున్నాం కానీ ప్రస్తుత పరిస్థితిలో దీన్ని తీసుకురాను, ఎందుకంటే బాబు కార్యకర్తలు వాలంటీర్లు మీరే చూసుకోవాలి, నేను వైసీపీతో పోటీ చేస్తే గెలవడం కష్టం, ఇది క్లియర్ నాకు అర్థమైపోతుందని కూడా ఫస్ట్ ఘంటాపదంగా చెప్పింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. తర్వాత ఆయన జనసేనలో చేరినట్టున్నారు. ఇదే బాలినేని గారు ఇప్పుడు లడ్డూ కల్తీ వ్యవహారం మీద ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ఆయన మరొకసారి చెప్పారని కాదు, కానీ ఏడుకొండల వాడితో, దేవదేవునితో, ఆ తిరుమల వెంకన్న స్వామితో ఎవరు పెట్టుకున్నా, ఎవరు ఆ తలంపులో చెడుగా ఆలోచించినా వాడికి పుట్టగతులు ఉండవు అనేది చాలామంది చెప్తారు. ఇక్కడ కూడా ఆయన ఏం చెప్పాడంటే స్వామే చూసుకుంటారు. ఎందుకంటే కల్తీ నెయ్యి వ్యవహారం ఈ మధ్యన ఇద్దరు ముగ్గురు సోషల్ మీడియాలో కూడా అనలిస్టులు చూశారు. వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారు, ఆ నెయ్యిలో జంతు కళేబరాలకు లేదా జంతు కొవ్వు కలిగి ఉందని చెప్పారు. అది లేదు సిట్టు కూడా అదే చెప్పింది, లేదు కదా అని ఆడెవడో మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు. మరొక జర్నలిస్ట్ కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. నిన్న లేదు మొన్న వచ్చిన మహామేధావి, ఒక గొప్ప రాజకీయవేత్త, ఒక గొప్ప లాయరు, మాజీ కాంగ్రెస్ నాయకుడు, తర్వాత ఒక మాజీ ఎంపీ అయిన గ్రేట్ ఉండవెల్లి గారు కూడా ఇక్కడ సిట్లో క్లియర్గా జంతువు సంబంధించిన కొవ్వులేం లేవన్నట్టు తెలిసిందిగా అన్నారు. అంటే సిట్టు నివేదిక ఇస్తే అందులో 100 బూతులు ఉన్నాయిరా బాబు అని చెప్తే ఒక 2 తీసుకొని, 2 కాదు ఒకటే, జంతువు కొవ్వు లేదు అని చెప్పింది తీసుకొని ఇది లేదు సిట్లో ఇది లేదని చెప్పింది అని చెప్పి పెద్ద తెలివైన వాళ్ళు మేమే అన్నట్టుగా చెప్తున్నారు. కానీ మిగతా 99 బూతులు ఉన్నాయిగా నెయ్యిలో, దాని గురించి ఎవరు మాట్లాడతాయి? ఇప్పుడు వచ్చే సిట్లో కూడా కలిసాయేమో అని అన్నారు అనుకుంటున్నారు. సరే, మీరు అంటున్నట్టు ఆ జంతువులు యానిమల్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది లేదు అనుకుందాం. మరి పామాయిలు, పామోలిన్, లాక్టిక్ యాసిడ్, కొన్ని బాత్రూమ్ వాష్ చేసే కొన్ని రకాల యాసిడ్స్ ఇవన్నీ కలిసే అంటున్నారే, వీటన్నిటిని ఈ పామోలిన్ ఆయిల్ కానీ పామాయిల్ కానీ, పామాయిల్ పక్కన పెట్టండి, పామోలిన్ వాటిని మిక్సింగ్ ఆయిల్ ఎలా తీసుకొస్తారు? కొన్ని దగ్గర ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ అంటారు, ఐడియా ఉందా? అవి కూడా ఇలాంటి వేస్ట్ పదార్థం నుంచి తీసినవే. అందులో మరి కలిసి ఉండదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? అంటే వీళ్ళు తెలివితేటలు చూడండి, జంతువులు లేదని చెప్తున్నారు. అలాగా ప్రతి ఒక్కడు అలాగే బిహేవ్ చేస్తుంటే ఒక్క వైవి సుబ్బారెడ్డి గారు మాత్రం ఏమన్నారంటే ఇది తప్పు జరిగింది, స్వామితో పెట్టుకుంటున్నారు అని. అంటే ఆ పదం వాడలేదు కానీ ఆ సెన్స్ వచ్చేలాగా స్వామితో పెట్టుకుంటున్నారు కాబట్టి అది ఎవడైనా సరే వాడిని శిక్షించండి అని అన్నాడు. అది కదా తెలివైన రాజకీయ నాయకుడి పని. వీళ్ళకి ఇంకా అర్థం కాదు, కల్తీ జరగలేదు అంటాడు ఒకడు, జంతువులు కొవ్వు కలవలేదు అంటాడు ఒకడు,
అదేంటది ఆవు పౌష్టికాహారం తినకపోవడం వల్ల ఇచ్చే ఆవు పాలిచ్చే నెయ్యిలో ఎన్న కంటెంట్ లేదంటాడు ఒకడు. ఏమిటి ఈ మేధావుతనం, ఏమిటి ఈ గొర్రెతనం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగా మొత్తం మసిపూసి మారేడుగా చేస్తుంటే ఒక్క వైవి సుబ్బారెడ్డి గారు మాత్రం అయ్యా ఇది మాత్రం జరిగి ఉండొచ్చు, జరిగింది మా హయాంలోనే, బట్ టెస్టులకు పంపించింది మేమే, నిజంగా మేమే చేస్తే టెస్టులకు మేమెందుకు పంపిస్తామని చెప్పి కొంచెం తెలివిగా మాట్లాడాడు ఆయన. ఉన్న అందరిలో కల్లా కొంచెం ఒక మోస్తున్న మేధావులాగా అనిపించాడు. బట్ మొత్తం లింకులు అన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అయిన చిన్నప్పన్నతోనే ఉన్నాయి లావాదేవీలన్నీ. ఈ చిన్నప్పని వాడే ఫోన్ నెంబర్ మళ్ళీ ఎవరిది? వైవి సుబ్బారెడ్డి గారిది. అదొక ఫ్యాన్సీ నెంబర్ కదా. మరి ఇంత పక్కాగా తెలుస్తుంటే ఇంకా బుకాయిస్తారేంటి, ఇంకా దబాయిస్తారేంటి, ఇంకా అదంటారేంటి, ఇదంటారేంటి? మీ మనస్సాక్షికి తెలీదా? స్వామితో పెట్టుకుంటున్నారే. అందరికీ అంటే మతాలకు అతీతంగా అందరూ తిరుపతి వెళ్తారే. ఈవెన్ క్రిస్టియన్స్లో కొంతమంది, ముస్లిమ్స్లో కొంతమంది కూడా తిరుపతి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు నేను చూశాను. ఇప్పుడు రామానుజుల వారు బీబీ నాంచారమ్మ గారికి స్వామివారి కల్లో కనబడితే ఇంకా ఆమె అలాగ ఉండిపోయిందంట, నేను స్వామిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని. సో కొంతమంది ముస్లిం సోదరులు వెంకటేశ్వర స్వామి మా ఇంటి అల్లుడు అన్నట్టుగా భావిస్తారు దర్శనంగా. అటువంటి అంత పవిత్రమైన తిరుపతి క్షేత్రంకి ఎట్లా కల్తీ చేయాలనిపించింది? ఇవాళ బాలినేని మాట్లాడారని కాదు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, మాట్లాడాలి. అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక్కడ. ఆయన బాలినేని గారు స్వామివారి మనోభావాలు దెబ్బతాయి అన్నారు. స్వామి మనోభావాలు దెబ్బతినవు. స్వామి మనందరికీ అతీతుడు, మనం మాట్లాడుకోలేము. స్వామి పేరెత్తే అర్హతే మనకు లేదు. సో ఎంత విచ్చలవిడిగా, ఎంత పకడ్బందీగా, ఎంత క్రైమ్, ఎంత క్షమించరాని నేరం చేశారే, ఇంకా బుకాయిస్తున్నారే. ఇంకా అదంతా నిజంగా ఒకటి వాస్తవం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టుగా స్వామి చూసుకుంటారు. దెర్ ఈజ్ నో డౌట్. ఆల్రెడీ స్వామి మహిమ స్టార్ట్స్ అని కూడా మొన్న ఒక ఆర్టికల్ చూశాను. అదేంటంటే రోజా గారు అలాగే జోగి రమేష్ గారు మాట్లాడుకుంటున్నారు. ఏమని? వీళ్ళు ఇప్పుడు ఇంత నింద వేశారు వైసీపీ మన మీద, కల్తీ అయ్యిందని. ఇప్పుడు వాళ్ళకి భయం పట్టుకుంది, వెంకటేశ్వర స్వామి ఏ విధంగా పనిష్ చేస్తాడో అని భయం పట్టుకుంది అని చెప్పి అంది. సో నాలాంటి కొంతమంది దాన్ని స్టేటస్ పెడితే వెంటనే ఒకడు అక్కడ మాట్లాడింది ఆమె టీడీపీ వాళ్ళ కోసం, వైసీపీ వాళ్ళ కోసం కాదు అని చెప్పి పెట్టాడు ఎటకారంగా. నిజమేరా నాయన, టీడీపీ వాళ్ళ కోసమే మాట్లాడింది, కానీ అలా మాట్లాడినప్పుడు నిజంగా స్వామి లేలైతే ఆమెకు లోపల జంకు బెంకు ఉంటుందా లేదా? అమ్మో వాళ్ళ మీద అనీసంగానే రేపు పొద్దున దీంట్లో మనకు కూడా భాగస్వామ్యం ఉంది, మన పరిస్థితి ఏంటి? మనకంటే ఆవిడికి లేకపోవచ్చు, బట్ పార్టీలో కీలక సూత్రధారులు బిగ్ బాస్లో ఉన్నారు కదా, వాళ్ళకు ఉంటుండదు కదా. మా మతం కాదులే, మమ్మల్ని దేవుడు ఏం చేయడని అనుకుంటున్నారు కొంతమంది. అంత టైం కాకపోతే కాస్త ఓర్చుకోవాలి. టైం విల్ డిసైడ్, అల్టిమేట్లీ స్వామి విల్ డిసైడ్. ఓకే సార్, థ్యాంక్ యూ.